నర్సరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో శ్రీమతి ఎన్ కాంతకుమారి సిడిపిఓ వారి అధ్యక్షతన బాల్ వివాహ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని శ్రీమతి ఎం ఉమాదేవి మాట్లాడారు. బాల్య వివాహం వలన కలిగే దుష్పరిణామాలు, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం వివాహ వయస్సు అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 ఏళ్లుగా నిర్ణయించారని, బాల్య వివాహాలను ప్రోత్సహించిన వివాహానికి హాజరైన 2 ఏళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కాంతకుమారి, 2 టౌన్ ఎస్ఐ అరుణరెడ్డి, రెవెన్యూ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీగా వెళ్ళిపోయే మాటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎండిఓ గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రతి మాట చాలా భారంగా, అసలు మీరు దాన్ని టచ్ చేశారా లేదా ఆయన చెప్పేటప్పుడు అది చిన్న విషయంలాగా అనిపించిందా? నాకైతే ఏమనిపించిందంటే చెప్పడానికి కూడా ఎక్కువ చెప్పడానికి కూడా ఆయనకి టైం ఉండదు, నాకు ఉండదు. కానీ ఆ చెప్పే విషయాన్ని, దాంట్లో ఉన్న ఆ డెన్సిటీ అనేదాన్ని అందరూ అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు. ఈ మధ్యకాలంలో మేము చాలా మీటింగ్లకు వెళ్తాం. అది ఎంత దురదృష్టం అంటే 2-3 రోజులు మనం ఎందుకు బతుకుతున్నాం, మనం ఎందుకింత జీతం తీసుకుంటున్నాం, మనం చేసే ఉద్యోగం ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఇలా అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒక రివ్యూ మొన్న రీసెంట్గా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. 123 మందికి జరిగితే అందరూ చైల్డ్ మ్యారేజ్. ఏ ఒక్క అమ్మాయి అయినా, ఒక అమ్మాయి అనుకుంటా సత్తెనపల్లి ఈ వైపు నుంచి ఒక అమ్మాయి 21 ఇయర్స్కి పెళ్లి చేసుకుంది. వాళ్ళు బయోడేటా చూస్తుంటే మనకి మంది చెప్తున్నా అవి జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా 18 ఇయర్స్లో 2 పిల్లలు భర్తిస్తున్నారు వాళ్ళు. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు పెళ్ళి జరిగిపోతుంది అన్నప్పుడు 1098 ఫోన్ చేయడం కంటే పెళ్ళి జరగడానికి ముందే ఆ అమ్మాయి స్కూల్ మానేస్తుంది. ఎప్పుడు ఆ పెళ్ళిళ్ళు వచ్చి మాట్లాడటానికి వచ్చినప్పుడు తాంబూలాలకి మానేస్తుంది. పెళ్లి కూతురుని చేసే ఇన్ని స్పేసులు మనకు ఉన్నాయి వాడుకోవడానికి. ఆ టైంలో డెఫినెట్గా ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ఎందుకని తల్లిదండ్రులు వినకపోతే, ఇక్కడ తల్లిదండ్రులు వినలేదు అన్న కాన్సెప్ట్కి కూడా మన తప్పెంతో కూడా మనం చూడాలి. మనం చాలా కరెక్ట్గా ఉంటాం, కరెక్ట్గా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చి ఇంటి విషయాలు చూసుకుంటాం అన్న నమ్మకం తల్లిదండ్రులకు మనం ఎంత కల్పిస్తున్నాం. అప్పుడు ఉమెన్ టీం వచ్చిందా? ప్రైజ్ వచ్చిందా? కబడ్డీలో కూడా వచ్చిందా? అంటే అమ్మాయిలు ఎందులో తక్కువలో ఉన్నారు? సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళి వచ్చిందా? కల్పన చావ్లా వెళ్ళింది కదా. ప్రతి ఒక్క చోట ఉమెన్ ఉన్నప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి ఎందుకు భారం అవుతుంది? అవ్వకూడదు కదా. నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా ఫాదర్ నా ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసేస్తా అన్నాడు. లేదు, నేను డిగ్రీ చదువుతాను, బీటెక్ చదువుతాను, ఖచ్చితంగా నాకు ఒక జాబ్ కావాలి, నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని పట్టుబట్టి నేను బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత కూడా మా నాన్న పెళ్లి చేస్తా అని చెప్పాడు. నువ్వు బీటెక్ చదివితే నేను బీటెక్ కంటే ఎక్కువ చదివిన అబ్బాయిని కానీ, లేదంటే బీటెక్ చదివిన అబ్బాయిని కానీ తీసుకొచ్చి నేను పెళ్లి చేయాలి, నా ఆర్థిక స్తోమత సరిపోదు, కాబట్టి నువ్వు నాకు భారం కావద్దు అని మా నాన్న నాకు చెప్పినా కూడా మా నాన్న మాట లెక్క చేయకుండా పట్టుబట్టి చదివి ఒక 3 గవర్నమెంట్ జాబ్స్ అయితే నాకు వచ్చాయి. ఈరోజు మా ఫాదరు చాలా ప్రౌడ్గా, అంటే నేను మా అమ్మాయి చెప్పింది విన్నాను కాబట్టి చదివించాను. ఎవరైనా బయట వెళ్తుంటే మీ అమ్మాయి పోలీస్ కదా, మీ అమ్మాయి ఎక్కడ చేస్తుంది, ఏం చేస్తుంది అంటే తెలియని ప్రౌడ్ వాళ్ళకి, తెలియని సంతోషం వాళ్ళకి ఉంటుంది.